హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు పదోన్నతి పొందే అవకాశం పైన తాజా సమాచారం అండి. అలాగే ఈ యొక్క అడ్వాన్స్‌డ్ ఆటోమేటిక్ సిస్టమ్స్ గురించి కూడా పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెంచడం మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా చూస్తున్నవారు ఇంకా ఎవరైనా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. సో, ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులందరికీ నమస్కారం అండి. ముందుగా ఉద్యోగులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సర్వీస్‌లో అత్యంత కీలకమైన ఆటోమేటిక్ అడ్వాన్స్‌మెంట్ స్కీమ్‌లో ఏఏఎస్‌లో భాగంగా 30 సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసుకున్న వారికి వర్తించేటటువంటి ప్రత్యేక స్కేల్ ఎస్‌పిపి 1బి, ఎస్‌పిపి 2బి గురించి ఇప్పుడు మనం అత్యంత వివరంగా చర్చించుకుందాము. సో, సాధారణంగా ఒకే క్యాడర్‌లో ఎక్కువ కాలం పనిచేస్తూ పదోన్నతి పొందే అవకాశం లేని ఉద్యోగులకు ఆర్థికంగా వెన్నుదన్నుగా నిలవడానికి ప్రభుత్వం ఈ కాలపరిమితి ఆధారిత ఇంక్రిమెంట్‌లను మరియు స్కేల్‌లను మంజూరు చేస్తుంది. దీనిలో భాగంగానే 2022 వేతన సవరణ పీఆర్‌సీ 2022లో ప్రభుత్వం కొత్తగా 30 సంవత్సరాల స్కేల్‌ను ప్రవేశపెడుతూ జనవరి 17, 2022న ఆర్థిక శాఖ ద్వారా జీవోఎంఎస్ నంబర్ 1ను విడుదల చేసింది. అయితే ఈ ఉత్తర్వుల అమలులో క్షేత్రస్థాయిలో అనేక సందేహాలు మరియు అభ్యంతరాలు లేవనెత్తడంతో డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ శాఖ వారు డీటీఏ వారు ఈ యొక్క సెప్టెంబర్ 2, 2022న ఒక స్పష్టతనిస్తూ లేఖను విడుదల చేశారు. ఈ 30 సంవత్సరాల స్కేల్ అమలు ప్రక్రియను అర్థం చేసుకోవాలంటే మనం గతంలో 18 సంవత్సరాల స్కేల్ ప్రవేశపెట్టిన నాటి నిబంధనలను ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఏంటంటే 2010 పీఆర్‌సీ కంటే ముందు మనకు ఆహ్, స్క్రీన్ పైనైతే చూడొచ్చు. సంవత్సరాల కాలపరిమితితో 8 లేదా 16 లేదా 24 సంవత్సరాల కాలపరిమితితో స్కేల్స్ ఉండేవి. కానీ మనకు మే 20, 2011న విడుదలైనటువంటి జీవోఎంఎస్ నంబర్ 96 ప్రకారం వీటిని 6 సంవత్సరాలు, 12 సంవత్సరాలు, 18 సంవత్సరాలు, 24 సంవత్సరాలుగా అయితే మారుస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆ సమయంలో 18 ఏళ్ల స్కేల్‌ను ఎలా అమలు చేయాలి అనే దానిపైన ఈ మేరకు 17 ఆగస్టు 2011న ఆర్థిక శాఖ ఒక సమగ్రమైన సర్క్యులర్ మెమోను స్క్రీన్ పైన అయితే చూడొచ్చు. ఈ మెమోను జారీ చేసింది. ఇప్పుడు ప్రభుత్వం మరియు డీఏ వారు 2011 నాటి సర్క్యులర్‌లోని 11 ప్రధాన అంశాలను ప్రాతిపదికగా తీసుకొని ఈ 30 సంవత్సరాల స్కేల్‌ను కూడా అమలు చేయాలని ఆదేశించారు. ఈ నిబంధనలు ఉద్యోగికి ఎప్పుడు లబ్ధి చేకూరుస్తాయి, ఎప్పుడు వర్తించవు అనే విషయాలను ఇప్పుడు పాయింట్ల వారీగా క్షుణ్ణంగా అయితే విశ్లేషిద్దాము. సో, తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. మొదటగా అర్హత తేదీ నుండి అర్హత తేదీ గురించి తెలుసుకుందాము. ఒక ఉద్యోగి జూలై 1, 2018 నాటికంటే ముందే ఒకే క్యాడర్‌లో ఉదాహరణకు జూనియర్ అసిస్టెంట్ లేదా సెకండరీ గ్రేడ్ టీచర్ ఎటువంటి పదోన్నతి లేకుండా 30 సంవత్సరాల నిరంతర సర్వీస్‌ను పూర్తి చేసి ఉండాలి. ఒకవేళ వారు గనుక ఆ తేదీ నాటికి ఈ మేరకు ఆహ్, ఇంకా అదే క్యాడర్‌లో కొనసాగుతూ ఉంటే వారికి జూలై 1, 2018 నుండి మాత్రమే 30 సంవత్సరాల స్కేల్స్ మంజూరు చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే, మీరు 30 ఏళ్ళు 2015లోనే పూర్తి చేసిన ఈ కొత్త నిబంధన ప్రకారం మీకు ఆర్థిక ప్రయోజనం లేదా స్కేల్ మంజూరు మాత్రం జూలై 1, 2018 నుండే పరిగణించబడుతుంది. రెండవ అంశం చాలా కీలకమైనది. ఒకవేళ మీరు 30 సంవత్సరాల సర్వీస్‌ను జూలై 1, 2018 కంటే ముందే పూర్తి చేసినప్పటికీ, ఆ తేదీ వచ్చేలోపు మీకు వేరే క్యాడర్‌కు పదోన్నతి లభించి ఉంటే, అప్పుడు మీకు ఈ 30 సంవత్సరాల స్కేల్ అనేది వర్తించదు. ఎందుకంటే మీరు అప్పటికే ఉన్నత క్యాడర్‌లో చేరి కొత్త వేతన పరిధిలోకి వెళ్లారు కాబట్టి, పాత క్యాడర్ ఆధారంగా ఇచ్చే ఈ అదనపు స్కేల్ ప్రయోజనం మీకు అయితే అందదు. దీనికి భిన్నంగా మూడవ పాయింట్ ప్రకారం ప్రతి ఉద్యోగి జూలై 1, 2018 తర్వాత 30 సంవత్సరాల సర్వీస్‌ను పూర్తి చేసి, ఆ తర్వాత ఎప్పుడైనా పదోన్నతి పొందితే మాత్రమే వారికి ఆ 30 ఏళ్ల సర్వీసు పూర్తయిన తేదీ నుండి పదోన్నతి పొందే వరకు గూడా ఈ కాలానికి స్కేల్ ఖచ్చితంగా అయితే వర్తిస్తుంది.
అంటే కట్ ఆఫ్ తేదీ తర్వాత అర్హత సాధించిన వారికి ఎటువంటి నష్టం కలగకుండా ప్రభుత్వం జాగ్రత్త వహించింది. ఇక వేతన స్థిరీకరణ విషయానికే వస్తే 24 లేదా 30 సంవత్సరాల స్కేల్స్ ఎస్‌పీపీ 2 పొందిన తర్వాత ఎవరికైనా పదోన్నతి లభిస్తే వారికి ఎఫ్ఆర్ 22 క్లాస్ బి కింద వేతన స్థిరీకరణ చేసే అవకాశం అయితే ఉండదు. సాధారణంగా పదోన్నతి ఇచ్చినప్పుడు ఎఫ్ఆర్ 22 క్లాస్ బి ద్వారా ఎక్కువ ఆర్థిక లబ్ధి చేకూరుతుంది. కానీ అప్పటికే మీరు గరిష్ట కాలపరిమితి స్కేల్ 24 లేదా 30 ఏళ్లు పొంది ఉన్నందున కేవలం ఎఫ్ఆర్ 22A1 ప్రకారం మాత్రమే మీకు ఒక ఇంక్రిమెంట్ మంజూరు చేస్తారు. దీని అర్థం ఏమిటంటే మీరు అప్పటికే క్యాడర్ పరంగా అత్యున్నత ఆర్థిక ప్రయోజనాన్ని పొందుతున్నారు కాబట్టి పదోన్నతి సమయంలో ఇచ్చే అదనపు బెనిఫిట్ ఇక్కడ పరిమితం చేయబడుతుంది. అలాగే ఒకసారి మీరు 24 లేదా 30 ఏళ్ల స్కేల్ పొందిన తర్వాత పదోన్నతి పొందితే ఆ కొత్త క్యాడర్‌లో మీకు మళ్ళీ ఆటోమేటిక్‌గా అడ్వాన్స్‌మెంట్ స్కీమ్ ఏఏఎస్ అనేది వర్తించదు. అంటే 30 ఏళ్ల స్కేల్ అనేది ఈ పథకంలో చివరి మెట్టుగా మనం భావించాలి. చివరగా మరియు అత్యంత ముఖ్యంగా ఈ 30 సంవత్సరాల స్కేల్స్ వల్ల వచ్చే ఆర్థిక లబ్ధి గురించైతే మనం ఇప్పుడు మాట్లాడుకుందాము. సో, ఈ స్కేల్ ప్రకారంగా వేతన స్థిరీకరణ అనేది ఒక నోషనల్‌గా అంటే జూలై 1, 2018 నుండి జరిగినప్పటికీ ఆ డబ్బు మాత్రం మీకు జనవరి 1, 2022 నుండి మాత్రమే నగదు రూపంలో చెల్లిస్తారు. అంటే 2018 నుండి 2021 వరకు కేవలం పే ఫిక్సేషన్ లెక్కల్లో మాత్రమే మారుతుంది గానీ, చేతికి వచ్చే జీతంలో మార్పు మాత్రం జనవరి 2022 నుండి మాత్రమే అమల్లోకైతే వస్తుంది. ఈ నిబంధనలు అన్నీ కూడా ఉద్యోగులు తమ సర్వీస్ రిజిస్టర్‌లను ఎస్ఆర్ అప్డేట్ చేసుకునేటప్పుడు మరియు అరియర్స్ లెక్కలు కట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా గమనించాలి. మీ సీనియారిటీ మరియు సర్వీసు కాలపరిమితిని బట్టి ఈ ప్రయోజనాన్ని సద్వినియోగం చేసుకోవాలి అనైతే ఆశిస్తూ ఉన్నాము.